సో ఈశ్వర్ మూవీలో మీరు ప్రభాస్ ఫ్రెండ్గా కూడా యాక్ట్ చేశారు. జర్నీ ఎలా ఉంది? ఆయన జోవియల్గా ఉండేవారు అందరితో. సో మేము అసలు షూటింగ్ అన్న ఫీలింగే ఉండేది కదా మాకు. ఫస్ట్ డే మంచి నీట్గా వెళ్ళి మేకప్ చేసుకొని మంచి డ్రెస్ అలా నీట్గా టక్ పెట్టుకొని వెళ్ళాం. డైరెక్టర్ గారు వచ్చి చూసి ఎవరా మేకప్ చేసింది వీళ్ళకి తుడిచేయండి అన్నారు. అని చాలా ఫీల్ అయిపోయాను. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రతి ఒక్క లైఫ్లో మనం ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తాము. చాలా లో నుంచి ఎంతో కష్టపడి పైకి వస్తాము. అండ్ వన్ ఫైన్ డే ఐ విల్ బీ ద హీరో ఆఫ్ మై లైఫ్ అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ కరెక్ట్గా ఆ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్గా నిలిచిన అదిరా అభి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఈశ్వర్ మూవీలో మీరు ప్రభాస్ ఫ్రెండ్గా కూడా యాక్ట్ చేశారు. అది జర్నీ ఎలా ఉంది? అప్పుడు అసలు మాకేమీ తెలియదండి. అంటే లైక్ ఇండస్ట్రీ ఫస్ట్ టైం ఆఫర్ వచ్చింది, నేను ఆడిషన్స్ ఇచ్చాను, దాన్ని స్టేజ్ పైన నేను పర్ఫామ్ చేయడం చూసి అది రెండు ఆపర్చునిటీస్ అదే స్టేజ్ క్రియేట్ చేసింది రవీంద్ర భారతి. ఓకే. సో వన్ వాజ్ ఈశ్వర్, సెకండ్ వాజ్ ద సేమ్ పర్ఫార్మెన్స్ వాజ్ విట్నెస్ బై కీరవాణి గారు. ఓకే. సో కీరవాణి గారు అదే రవీంద్ర భారతిలో అదే పర్ఫార్మెన్స్ చూసి ఆయన రాజమౌళి గారి దగ్గరికి పిలిపించి నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా ఈశ్వర్ సినిమాలో ఆడిషన్స్కి పిలిచారు, నేను వెళ్ళాను, పర్ఫామ్ చేశాను, వాళ్ళకి నచ్చింది, యాక్టర్గా స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే మాకు సినిమా షూటింగ్ ఇవన్నీ ఏం లేవు, తెలీదు. అవును, అంటే అందరం కొత్తే కాబట్టి, ప్రభాస్ గారు కొత్తే, మేము కొత్త. కానీ ఒక హీరో పక్కన యాక్ట్ చేస్తున్నామంటే ఒక ఫియర్ ఉంటుంది కదా అసలు ఎలా, ఎందుకంటే ఆయన అలాగే కంఫర్టబుల్గా ఉండేవారు. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఫస్టే ప్రభాస్ అన్న ఈ రేంజ్లో ఉండింటే మేము భయపడే వాళ్ళం. మేము అప్పుడు ఆయన కొత్త, మేము కొత్త కాబట్టి ఆయన జోవియల్గా ఉండేవారు, అందరితో మాట్లాడుకుంటూ. సో మేము అసలు షూటింగ్ అన్న ఫీలింగే ఉండేది కదా మాకు. అలా వెనకకేసుకొని మేకప్ వద్దు అన్నారు. ఫస్ట్ డే మంచి నీట్గా వెళ్ళి మేకప్ చేసుకొని మంచి డ్రెస్ అలా నీట్గా టక్ పెట్టుకొని వెళ్ళాం. డైరెక్టర్ గారు వచ్చి చూసి ఎవరా మేకప్ చేసింది వీళ్ళకి తుడిచేయండి అన్నారు. అదేంటి మేకప్ లేదా, దే షుడ్ లుక్ న్యాచురల్ అన్నారు. మొత్తం తుడిచేశారు. షర్ట్ బాగా మంచి ఇస్త్రీ చేసి ఇచ్చారు. ఏంటి తీసేయండి అన్నారు. తీసి మొత్తం క్రష్ చేసి దాన్ని మళ్ళీ ఇచ్చారు. ఇంక చూసుకున్నాక ఇంకా యాక్టర్లం ఎందుకైతాం ఇది ఓకే అని చెప్పి బయటకు వచ్చేసి ఫుల్గా ఇంకా అసలు మాకు ఫీలింగ్ లేదు. యాక్టర్ అంటే కొంచెం టచ్అప్ చేసుకొని మేకప్ అద్దం ముందుకు వెళ్తే ఓకే వీడు యాక్టర్ అనే ఫీల్ ఒకటి మనకు లోపల వస్తుంది. అదేం లేదు, బయట క్యాజువల్గా ఉన్నట్టుగా తిరిగాం మేము. షూటింగ్ మధ్యలో షార్ట్ బ్రేక్ అనగానే మేము వెళ్ళిపోయే వాళ్ళం, అటు ఎటు వెళ్ళిపోదు. అప్పుడు క్యారవాన్ లేవు, మాకు ఇష్టం వచ్చినట్టు అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చోవడం, గద్దెల మీద కూర్చోవడము, అరుగుల మీద కూర్చోవడము, ఫుల్గా. ప్రభాస్ గారు కూడా వచ్చి కూర్చోవారు మాతో, హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పటికీ ఏమైనా టచ్ లో ఉంటారా ప్రభాస్? ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఈజ్ బిజీ, బట్ బాహుబలి తర్వాత సాహో టైం వరకు ఐ మెట్ హిమ్. తర్వాత ఇప్పుడు ఆయన కొంచెం పాన్ వరల్డ్ మూవీస్ బిజీగా ఉన్నారు అండ్ నేను ఇటు సైడ్ ఉన్నాను కాబట్టి ఐ ట్రై టు కాంటాక్ట్ హిమ్, బట్ వెరీ సూన్ విల్ మీట్ హిమ్. ఓకే, సూపర్. కలిసినప్పుడు నేను కూడా అడిగాను చెప్పేసేయండి. ఏం అడిగారని చెప్పాలి? అప్పే అమ్మా పంచ్ ఫైనల్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక ఇప్పటికీ కొంచెం సెమీ ఇంట్రోవర్ట్ నుంచి బయటకు వస్తున్నారు. ఇలా డెవిల్స్ చైర్ కదా, ఆ చైర్ నుంచి బయటకు రావాలి. ఎస్, ఎప్పుడైనా బాగా అంటే ఒక సిచ్యువేషన్ వల్ల డిస్టర్బ్ అయ్యి డిప్రెస్డ్ అయ్యి మీరు అమ్మ ఎద్దవ జీవితం అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇట్స్ నాట్ మై మిస్టేక్ దో. ఓకే. అంటే నేను మిస్టేక్ చేస్తే నేను డెఫినెట్గా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాన్షియస్లో మిస్టేక్ చేయను. తెలిసి ఇది చేయడం వల్ల నాకు కావచ్చు, నా చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, వేరే ఎవరికైనా కావచ్చు, దీనివల్ల ప్రాబ్లం అంటే డెఫినెట్గా చేయను. లెట్ ఇట్ బి, ఐ డోంట్ కేర్. అండ్ దానివల్ల నాకు ఏదైనా అడ్వాంటేజ్ ఉందన్నా కూడా నేను చేయను. కానీ అన్కాన్షియస్లోనో లేకపోతే వితౌట్ మై ఇంటెన్షన్ ఆర్ వితౌట్ మై నాలెడ్జ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అయినా కూడా ఇఫ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఐ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్. సో అలా ఒక స్కిట్, ఒకటి కామెడీ స్కిట్ అని చెప్పేసి మేము ఒక స్కిట్ చేసాము. ఆ స్కిట్ చేసిన తర్వాత నేను యూఎస్లో ఉన్నాను, అప్పుడు ప్రోగ్రామ్ కోసం వెళ్ళా. ఇట్స్ లైక్ మై వాట్సాప్ స్టార్టెడ్ బజింగ్, జబ్ 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 అని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఏంట్రా అని తీస్తే నేను చేసిన స్కిట్కి ఒక హీరో వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయిపోయి someone shared my number in Facebook and they started messaging me. ఒక వార్ అయినట్టుంది. It's one side war. నేను ఒక్కడిని మొత్తం అవతల సైడ్ ప్రపంచం అంతా అన్నట్టుగా ఇట్ వాజ్ లైక్ ఏంటి నేను ఒక్కడిని అయిపోయినా ప్రపంచంలో, అందరు ఒక సైడ్ ఉంటే నేను అవతల సైడ్ ఒక్కడినే ఉన్నానా. నో వన్ వాజ్ సపోర్టింగ్ మీ దో. సో నాకు అది కొంచెం ఏంది ఇది, నేను చేసింది ఏంటి, దానికి ఇంత అఫెండ్ అయ్యింది, ఇలా మాట్లాడడం ఏంటి అని చాలా ఫీల్ అయిపోయాను అప్పుడు. బట్ ఓకే,
ఏదేమైనా నేను చేసిన స్కిట్ వల్ల వీళ్ళందరూ హర్ట్ అయ్యారు కాబట్టి నేను అందరికీ వాళ్ళకి సారీ చెప్పేసి ఇదంతా పక్కన పెడితే నేను చాలా ఫీల్ అయ్యాను, నేను హర్ట్ అయ్యాను దానివల్ల. నేను ఇంకోటి రియలైజ్ అయిందంటే ఆ డైరెక్టర్ ఇంకెంత హర్ట్ అయ్యి ఉంటారు ఈ స్కిట్ వల్ల. నేను ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ దాట్ వే. ఓకే, మా రైటర్ రాసిచ్చారు స్కిట్, నేను చేశాను, ఐ షుడ్ బి కాన్షియస్ దట్ ఐ షుడ్ నాట్ డూ ఇట్. బట్ ఓకే, అన్ని అప్రూవల్స్ అయిపోయిన తర్వాతే నేను స్కిట్ చేశాను. ఎడిట్లో కుడ్ హ్యావ్ బీన్ యునో దట్ ఎడిట్ పార్ట్ హ్యాస్ కెన్ బి ట్రిమ్డ్, బట్ ఇట్ వాస్ టెలికాస్టెడ్ లైక్ దట్. సో ఇంతమంది ఓకే అన్నప్పుడు నేను చేసిన తప్పు కాదు కదా. ఒకవేళ తప్పు అయినా కూడా, తప్పు కాకుండా అయినా కూడా అవతల వాళ్ళు హర్ట్ అయినప్పుడు నేను సారీ చెప్పడంలో తప్పు లేదు. సో సారీ చెప్పిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ ద డైరెక్టర్ ఆ స్కిట్ చేసినందుకు. ఐ స్టిల్ ఫీల్ ఐ రిగ్రెట్ ఫర్ ద సేమ్ థింగ్. ఆయన ఆ రోజు అలా బాధ పెట్టాల్సింది కాదేమో అని చెప్పేసి. సో దట్ ఈస్ ద ఓన్లీ వన్. బట్ ద రిగ్రెట్ విచ్ వి టేక్ ఇస్ ద ఆన్సర్. సో మనకి మనమే అది తెలుసుకున్నాము. రైట్, అప్పటి నుంచి కరెక్ట్, అప్పటి నుంచి ఇంకా ఐ టుక్ వన్ డెసిషన్ దట్ ఓకే, అవతల వాళ్ళని మనం ఏదో ఇంప్రెస్ చేసి వాళ్ళని ఫుల్గా ఎంటర్టైన్ చేసి పడి దొరిలిచ్చేలాగా నవ్వించకున్నా పర్లేదు, మనం చేసే స్కిట్ ఎవరిని హర్ట్ చేయకపోతే చాలు. దానివల్ల ఎవరిని మనం యూనో అరే ఒక పర్సన్కి కూడా హామ్ జరిగింది, అతను బాధపడుతున్నాడు అనే లాంటి స్కిట్లే అవసరం లేదని నేను అప్పటి నుంచి నా లిమిట్స్ కొన్ని పెట్టుకున్నాను అన్నట్టు. ఇంతకంటే క్రాస్ అవ్వద్దు, సో ఈ స్కిట్ చేస్తే ఈ పర్సన్ ఈ వీళ్ళు ఫీల్ అవ్వచ్చు అని ఇంకా వద్దులే. ఓకే, లైఫ్లో మనకి వర్క్ స్పేస్ కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, బయట జనాలు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఇట్లాంటి ఒక కష్టమైన టైంలో అందరూ వదిలేస్తారు, ఎవరు మనకి సపోర్ట్ ఉండరు. బట్ వన్ పర్సన్ విల్ బి దేర్ విత్ యూ. ఎవరైనా ఉన్నారా అలాగా ద హార్డెస్ట్ మూమెంట్లో మీతో పాటు ఉన్నారు? మై ఫ్యామిలీ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ మీ అండి. ఓకే, సో బిఫోర్ ఆల్ దీస్ థింగ్స్ అంటే అసలు మీరు ఇండస్ట్రీకి రాకముందు హూ ఈజ్ అభి? అభి వాజ్ హరికృష్ణ. సో దట్స్ మై ఒరిజినల్ నేమ్. ఓకే, సో స్కూల్లో అంతా హరికృష్ణ. బట్ ఒకసారి స్టేజ్ పైన నాకు ఐ హ్యావ్ లిమ్కో బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ డాన్స్ ఇమిటేషన్. ఓకే, సో ఒకసారి ఇలాగే డాన్స్ ఇమిటేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు చూసి, హరికృష్ణ అని చాలామంది ఉన్నారమ్మా, అని కొంచెం డిఫరెంట్ పేరు ఉంటే బాగుంటుంది కదా అంటే, ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దట్ సేమ్ థింగ్. అంటే నేను అప్పటికే ఒకసారి ఏమైందంటే రాజమౌళి గారు వాళ్ళు నా పర్ఫార్మెన్స్ చూసి నన్ను పిలిపిద్దామనుకొని దే ఎంక్వైర్డ్. హరికృష్ణ అని రవీంద్ర భారతిలో హరి అని ఒక అతను పర్ఫామ్ చేశాడు, అతన్ని పిలిపించండి అంటే అప్పట్లో మిమిక్రీ ఆర్టిస్ట్ హరికృష్ణ గారు ఉండేవారు, హరికిషన్ గారు, ఆయన్ని పిలిపించారు. వాళ్ళు చూసి సారీ అండి మీరు కాదు, వేరే ఇంకొక అబ్బాయి అతను యంగ్గా ఉంటాడు అంటే, అవునా అతను నాకు తెలుసు నేను చెప్పి పంపిస్తా అని చెప్పి అతను నన్ను పంపించారు. ఏంటమ్మా నీ పేరు ఇంత కన్ఫ్యూజన్గా ఉంది, నీలాంటి వాళ్ళు 2-3 ఉన్నారు హరికృష్ణ హరికిషన్ అన్నప్పుడు నేను అవును సార్ నేను పేరు మార్చుదామని అనుకుంటున్నాను, కరెక్ట్ టైంలో మీరు అడిగారని సీనారాయణ రెడ్డి గారికి చెప్పాను. అయితే నేనే ఆలోచించి నీ పేరు చెప్తాను, ఆయనే అనుకొని ఇనిషియేట్ తీసుకొని ఆ షో అయిపోయే లోపు నన్ను స్టేజ్ మీదకి పిలిచి అభినయ కృష్ణ ఎలా ఉంది అన్నారు. ఇంకా నాకు అప్పటికే ఒక్కసారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చాలా బాగుంది. మామూలుగా కజిన్స్ అందరికీ కూడా కృష్ణ అనేది కంపల్సరీ, రామకృష్ణ, బాలకృష్ణ, వంశీకృష్ణ, ముద్దుకృష్ణ, చిన్ని కృష్ణ, ఈ కృష్ణలు కంపల్సరీ. నాదే హరికృష్ణ. సో ఆయనకు అదే మాట చెప్తే, అభినయ కృష్ణ, నీ కృష్ణ ఎటు పోదు, నువ్వు నీ అభినయం కూడా అందులోనే ఉంటుందని చెప్పి, అసలు ఎంత డెప్త్ ఉంది. సో ఆయన అంత లెజెండరీ పర్సన్, ఆయన నాకు ఆ పేరు ఇవ్వడం అది నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తాను. అంటే నాకు లక్ ఎప్పుడు ఫేవర్ చేయదని నేను అనుకుంటాను. నేను ఎప్పుడు కష్టపడాలి. లేదండి అట్లేం లేదు, లక్ అలా ఉండింటే ఇప్పటికి వేరే లెవెల్లో ఉండేది. లేదు, మనకు ఉన్న దాంట్లోనే మనం ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వాలి అంటారు కదా. సో ఇన్ దాట్ వే యు ఆర్ హ్యావింగ్ ద బెస్ట్ లక్ ఇన్ యువర్ లైఫ్. నా లైఫ్లో ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ అంటే డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు నాకు పేరు పెట్టడం, చిరంజీవి గారితో వర్క్ చేయడం, ఇవి రెండే బెస్ట్ థింగ్స్. నేను అభి అంటే లైక్ కైండ్ ఆఫ్ అభినవ్, ఇట్లా ఏదో నార్మల్ అభిషేక్ ఇట్లాంటి నేమ్ అవి కూడా కామనే కదా అని నేను నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటా. అసలు నాకు ఫ్యూజ్ ఎగిరిపోయి అభినయ కృష్ణ చాలా బాగుంది నేమ్. సో అక్కడి నుంచి అభి జర్నీ ఎలా ఉంది? అభినయ కృష్ణ ఏకే అని పిలిచేవారు నన్ను వేరే డాన్స్ షోలో. ఏకే అని, రష్మి ఇప్పటికీ ఏకే అని పిలుస్తుంది. జబర్దస్త్కి వచ్చేసరికి ఏమైందంటే ప్రతి టీమ్ లీడర్కి ముందు అని వెనక కానీ ఒక ట్యాగ్ ఉండాలి. ధనాధన్ ధనరాజ్, వండర్స్ వేణు, చలాకి చంటి, అలా పేర్లు ఉండాలి. నా పేరు వచ్చేసరికి అభి ఉంది కదా, అభినయ కృష్ణ అనేది కంప్లీట్గా వాడలేము. సో అప్పటికి నేను అదుర్స్ అనే ప్రోగ్రామ్ యాంకరింగ్ చేశాను ఈటీవీలోనే. అదుర్స్ అభి అని అనుకున్నారు.
అదుర్స్ కంటే అద్రి అభి అని పెడదామని చెప్పేసి ఇంకా డైరెక్షన్ టీం వాళ్ళు వచ్చేసి అన్న ఇదే నీ పేరు అన్నారు. సూపర్. ఓకే, ఇంకా మనం మార్చడానికి ఏముంది, అద్రి బాగుంది. ఓకే. కానీ ఏ పేరు ఎలా వచ్చినా కానీ అది మీకు బాగా కలిసి వచ్చింది. అంతే అండి, అంటే అది రిజిస్టర్ అవుతే చాలు, మనకి పేరు పేరు క్యాచ్ ఉండేది. ఉంది, రిజిస్టర్ అయింది, Correct. ఐడెంటిటీ వచ్చింది అదే పేరుతో. సూపర్ కదా.